రోటరీ ఇంటర్నేషనల్ 7 ప్రాధాన్యత అంశాల్లో ఒకటైన ఎడ్యుకేషన్ లిటరసీలో భాగంగా మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక సీకే జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయులకు విద్యార్థుల కోసం అధునాతన సౌకర్యవంతమైన గ్రీన్ బోర్డులను అందించింది. ఈ మేరకు బుధవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రీన్ బోర్డులను లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రెగడ రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీడీజీ అన్నే రత్నప్రభాకర్, పీడీజీ ఎస్ రవి కర్ణాటక, కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ గంజి చిరంజీవి, డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్ ఇసునూరి చంద్రమోహన్, రోటరీ క్లబ్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా, కోశాధికారి కేవీఎస్ ప్రకాశ్రావు, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చనుమోలు గోపాల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అత్తోట రత్నబాబు, రొటేరియన్లు కాపరౌతు సుందరయ్య, వడ్లమూడి శ్రీనివాసరావు, తొల్లిమిల్లి రామకృష్ణ, జొన్నాదుల భిక్షారావు, రావెల శ్రీనివాసరావు, కె శివరామరాజు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. సుమారు 40,000 రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ సర్వీస్ ప్రాజెక్టు ద్వారా అధునాతన సౌకర్యవంతమైన గ్రీన్ బోర్డుల ఏర్పాటుతో సీకే జూనియర్ కళాశాలలో సుమారు 200 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. మంగళగిరి రోటరీ క్లబ్ చేపట్టిన ఈ సర్వీస్ ప్రాజెక్టు ద్వారా తమ కళాశాలలో గ్రీన్ బోర్డులను ఏర్పాటు చేసినందుకు గాను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం ధన్యవాదాలు తెలిపింది. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మరి మంగళగిరిలో ఉన్నటువంటి సీకే విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సీకే జూనియర్ కాలేజీ క్లాస్ రూమ్స్లో కొన్ని అధునాతనమైనటువంటి గ్రీన్ బోర్డ్స్ని అరేంజ్ చేయడం జరిగింది. మరి ఎప్పటి నుంచో దాదాపు ఇండిపెండెన్స్ ముందు నుంచి ఏర్పడినటువంటి స్కూళ్ళు ఎంతోమంది విద్యావేత్తలను తయారు చేసింది, పారిశ్రామికవేత్తల్ని, అలాగే రాజకీయవేత్తల్ని, వీళ్ళందరినీ తయారు చేసినటువంటి గొప్ప హిస్టరీ ఉన్నటువంటి విద్యా సంస్థలు ఇవి. మరి ఈ విద్యా సంస్థలో చదువుకునేటువంటి విద్యార్థులకి సరైనటువంటి బోర్డు సౌకర్యం లేదు అనేటువంటి విషయం మా దృష్టికి రావటం వల్ల ప్రత్యేకంగా చెన్నై నుంచి సుమారు 40,000 రూపాయల ఖర్చుతో కొన్ని బోర్డ్స్ని తయారు చేయించి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి అందుబాటులో తేవడం జరిగింది. అలాగే ఇక్కడ మ్యాథమెటిక్స్ టీచ్ చేసేటువంటి, సైన్స్ టీచ్ చేసేటువంటి ఉపాధ్యాయులకు కూడా ఈ పొడవైనటువంటి అవకాశం ఉన్నటువంటి బోర్డులు చక్కగా విద్యార్థులకి మంచి నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే రోటరీ యొక్క ప్రాధాన్యతలో ఈ విద్య అనేటువంటి లిటరసీ అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగం. దీనివల్ల మనం ఈ రోజున విద్యార్థులకి ఉపయోగపడేటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం రోటరీ చేయగలుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అన్నే రత్నప్రభాకర్ కానివ్వండి, అలాగే కర్ణాటక నుంచి ప్రత్యేకంగా మన రోటరీ క్లబ్ని అభినందించడానికి రవి గారు కూడా వచ్చారు. మరి వీళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం మనం చేయగలుగుతున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మంచి బాగా చక్కగా చదువుకొని మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గ్రీన్ బోర్డ్ అనేది మనకు బ్లాక్ బోర్డ్ ఉంది కదా, అసలు గ్రీన్ బోర్డ్ ఎందుకు అని ఎవరికైనా అనిపిస్తుందా? దానికి కారణం తెలుసా? ఎప్పుడైనా సరే కంటికి ఎప్పుడూ కూడా గ్రీన్ చూడడం అలవాటు చేసుకుంటే కంటి చూపు, లాంగ్విటీ పెరుగుద్ది అనేది ఆప్థమాలజిస్టులు చెప్తున్నటువంటి కారణం. అందుకే రోజు పొద్దున్నే లేవగానే మీ చుట్టుపక్కల ఉండే చెట్లను చూడండి, చెట్లను పెంచండి. అలా అనే కారణం ఎందుకంటే కంటి చూపు బాగా మెరుగవడానికి అదొక కారణం. అది ఒకటి. రెండవది, ఇప్పుడు మారుతున్న విద్యా విధానంలో రోటరీ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించాలి, దాంట్లో మార్గాలు ఏంటని ఎత్తుక్కుంటే అందులో గ్రీన్ బోర్డ్ కాన్సెప్ట్ ఒకటి. గ్రీన్ బోర్డ్ ఏంటంటే దీనికన్నా అడ్వాన్స్డ్ అండ్ సోఫిస్టికేటెడ్ డిజిటల్ బోర్డు. చాలా స్కూళ్ళల్లో వాటిలో డిజిటల్ బోర్డు ఒక్కొక్కటి 1,25,000, 50,000 ఉంటుంది. సో అది మనం ఎఫర్ట్ చేయలేని పరిస్థితి. అయితే బ్లాక్ బోర్డ్లో మీకు తుడిపేస్తే పూర్తిగా ఎరేస్ కాదు,
ఎంతో కొంత వైట్నెస్ ఉంటుంది అక్కడ. అదే గ్రీన్ బోర్డులో మీ కనుక మీరు డస్ట్ పెట్టి తుడిపేస్తే ఎమ్మటే ఎరేజ్ అవుతుంది. అది మొత్తం మీరు ఏం రాశారు అది అంటే మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. అంతేగా I came in an accident to this place. I came to meet Prabhakar and also darshan to Mangala, I mean, like temple, Lakshmi Narmata temple and goddess at the Vijayawada. But Prabhakar Garu is very close to me. We worked together 1 year as a governor. That I was a governor of part of Karnataka and he is a governor of part of Andhra Pradesh. We have a lot of work during our year and Mangalagiri. I saw many projects. Went to temple and wherever I go, Prabhakar Ratna show me that whatever the project they've done in the place of Mangalagiri. Really hats up to the Mangalagiri the club, and you're doing wonderful project. Today project is also Rotary Club. Whatever done today is a wonderful job. We should support government aided schools. So because they don't get any allocation, most of the students are from below poverty line who study here. So we all Rotary, including Rotary and government, everybody should promote such schools and make the education, reach the education to every child. Education. I would like to give one cost of board. I'll give the cost of the donate one board cost. Yes. Thank you very much. Thank you. రోటరీ క్లబ్ ఎందుకు ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తుందో కూడా స్టూడెంట్స్ తెలుసుకోవాలి. వాళ్ళు ఎవరికి ఇబ్బందులు వచ్చినా ఎక్కడ రాజకీయాలు కులమతాలు ఇవన్నీ చూడకుండా ఒక మంచి ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్. మొన్న ఈ మధ్యన మనం కోట్ల రూపాయలు విలువ చేసే హ్యాండ్స్ లెగ్స్ అంటే కాళ్ళు లేని వాళ్ళకి చేతులు లేని వాళ్ళకి మన మంగళగిరి డిగ్రీ కళాశాలలో భారీ ఎత్తున రాష్ట్రంలోనే ఒక హైయెస్ట్ డొనేషన్ కింద అవి ఇవ్వటం జరిగింది. అంటే రోటరీ సర్వీస్ ఓరియంట్తో నడుస్తున్న ఆర్గనైజేషన్, చాలా మంచి సంస్థ. మీరందరూ కూడా మంచి విద్యార్థుల్లాగా మన కళాశాల ఇప్పుడు అందరం అంటున్నట్టు గవర్నమెంట్ కళాశాల అంటే మన ఇంట్లో మనం చదువుకుంటున్నట్టు లెక్క. బయటికి వెళ్లకుండా మన అమ్మా నాన్న దగ్గర మనం ఏ విధంగా ఉంటామో గవర్నమెంట్ కళాశాలలు అంటే ఆ ఉద్దేశంతో ఆనాడు స్థాపించబడినవి. మేమందరం ఇక్కడే చదువుకున్నాం. మీకున్న అవకాశాలు ప్రభుత్వం తరపు నుంచి ఒక విధంగా అందుతున్నాయి, స్వచ్ఛంద సంస్థలు కూడా మీ అందరికీ సపోర్ట్ చేస్తున్నాయి. క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సీకే జూనియర్ కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించి ఇక్కడ ఈ 4 బోర్డు ప్రొవైడ్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఈరోజు ఎంతో బిజీగా ఉన్నటువంటి మా రత్నప్రభాకర్ గారు అలాగే మా రవి గారు అధ్యక్షులు చేసి ఈ కార్యక్రమాన్ని విజయంగా చేసి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి సర్మోల్ గారు, గోపాల్ గారు, అలానే మా పెద్దలు గారు, ప్రకాష్ గారు అందరి సహకారంతో కార్యక్రమం జరిగింది. అందరికీ మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.